బైబిల్ని మనం పరిశీలనగా చేస్తే పంట ఒకసారి కాదండి. పంట అనేది 2-3 సార్లు కోసినట్టు కనబడిద్ది. ఒకసారి ముందు కోసేస్తారు, అది ఫస్ట్ పంట. కొంతకాలం అయినాక రెండో పంట. కొంతకాలం అయినాక ఇక ఫైనల్ గా ఉన్నటువంటి పరిగంటారే రాలుగాయలు ఇది చివర కోత అన్నమాట. బైబిల్లో డిఫరెంట్ టైమ్స్ లో కోతలు ఉన్నాయి. ఫస్ట్ కోతలో మంచి కాయలండి వెళ్ళిపోతాయి. రెండో కోతలో కొద్దిగా తగ్గిద్ది అనమాట. మూడో కోతకు వచ్చేసరికి ఏమైంది, ఎక్కడన్నా అడపాదడప ఏదన్నా ఉందేమో అని చూస్తాయి. కనుక సంఘము భూమిని వదిలిపెట్టి వెళ్ళేటువంటి ఆ మొదటిసారి సంఘం వెళ్ళిపోయినప్పుడే ఆ సంఘంలో మనం ఉండాలి. అందుకని అలాంటి పరిస్థితి రాకముందే శ్రమల దినాలలో మనం గాని, మన పిల్లలు గాని, మన కుటుంబాలు గాని, మన సంఘాలు గాని ఉండకుండా ప్రారంభంలోనే బోర మోగినప్పుడు ఎత్తబడదుముగాక. హల్లెలూయా. కోతకాలము బహు సమీపంగా ఉంది. కొడవలి భూమి మీద వెయ్యబోయేటువంటి రోజు వస్తుంది. అందుకని మనందరినీ సిద్ధపడి ప్రభు రాజ్యములో ఉందుముగాక.